ప్రభునందు ప్రేమను దేవుని బిడ్డలందరూ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చే ఉదయకాలంలో ప్రభుని స్తుతించి భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. కీర్తనలు 103:13. ప్రార్థన. కృపలను మా తండ్రి, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి నాయన. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు మీ యందు నేను జాలిపడుతున్నాను అని మీరు మాట్లాడుతూ ఉన్నారు. నిజమే అయ్యా, నీ బిడ్డల యొక్క అవసరతల అక్కర్లను తీరుస్తూ ప్రతి వారికి నెమ్మదినిస్తూ కాపాడుతున్న మా తండ్రి, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి నాయన. జాలి కలిగిన దేవ, జాలి చూపు దేవ, దయతో కనికరించండి. ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారో, ఎవరు ఏ అక్కర్లో ఉన్నారో, ఎవరు కృంగిపోయి ఉన్నారో, ఎవరు దిగులు పడుతున్నారు, ఎవరు వేదన పడుతున్నారో ప్రభా, అట్టి వేదన పడుతున్నటువంటి వారిని, కృంగిపోతున్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని దయలో నీ కృపలో వర్ధల చేయమని ప్రార్థిస్తున్నాను. అప్పుల ఆర్థిక సమస్యల్లో నలుగుతున్నటువంటి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను నాయన. ఉద్యోగాలు లేక చదువుకొని ఉన్నతమైన స్థాయిలో నాయన వెళ్ళాలనుకొని కోరికలు ఉన్నాయి కానీ నా తండ్రి వెళ్ళలేక ఆగిపోతున్నటువంటి వారిని తిరిగి లేవనెత్తి మంచి ఉద్యోగాలు ఇచ్చి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే నా ప్రభా, ఇదిగో వివాహాలు కావాల్సిన బిడ్డలకు కూడా మంచి సంబంధాలను సమకూర్చి జరిగించండి. అంతేకాక ఈ దినము ఇంట్లో నుండి బయటకు వెళుతున్నా, బయట నుండి ఇంటికి వస్తున్నా నీ కాపుదల భద్రతలో నీ బిడ్డలను ఉంచండి నాయన. అలాగే సంతానం లేని వారికి సంతానం దయచేయండి నా ప్రభా. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి ఆయన. వారి చేతి పనులు, వ్యాపారం, వ్యవసాయాల్లో దీవెనలో దయచేయండి నా తండ్రి. తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, నా దేశాన్ని రక్షించండి, నీ రాకడ కొరకు సిద్ధపరచండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ సమయంలో నా ప్రభా, నా యొత్తోటి సేవకులైన వారు ఆయా స్థలాలు చేస్తున్న పరిచర్యలను కూడా దీవించమని, నీ కృపలో వర్ధిల్ల చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైయుండుగాక. ఆమేన్.